తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రసన్న గొడేల. ఈరోజు విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం రెడ్ అలర్ట్ అయితే కొనసాగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే కొద్ది రోజుల క్రితమే విశాఖపట్నం మన్యం ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే పర్యటించారు. ఈ నేపథ్యంలో ఒక నకిలీ ఐపీఎస్ అక్కడ పర్యటించే నేపథ్యంలో ఇక్కడ పోలీసులను కూడా అలౌ చేయడం లేదు. పోలీసులు చూసుకోవచ్చు, ఇక్కడ వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఐడి కార్డు ఇతర అన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వాటిని అక్కడ అలౌ చేస్తున్న పరిస్థితి ఉంది. కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్, ఆయన మన్యం జిల్లాలో పర్యటన చేసిన నేపథ్యంలో బలివాడ సూర్యప్రకాష్ అనే ఒక వ్యక్తి నకిలీ ఐపీఎస్ అయితే దాంట్లో పర్యటించడం అయితే జరిగింది. దీంతో పోలీసులు కూడా ఇక్కడ రెడ్ అలర్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఎవరైతే వీఐపీలు ఉన్నారో వారిని క్షుణ్ణంగా తనిఖీ, పోలీసులు కూడా పూర్తిగా ఐడి కార్డులు వీటన్నిటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వాళ్ళందరినీ లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఈ మార్గంలోనే ప్రధాని మోదీతో పాటు కేవలం 13 మంది వీఐపీలు మాత్రమే ఈ లైన్ నుంచి అయితే అనుమతిస్తారు. ఎవరి కార్యకు వేరువేరుగా మొత్తంగా 27 గ్యాలరీలు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనం అక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎవరైతే మా మంత్రులు అచ్చెన్నాయుడితో పాటు మిగిలిన అందరూ కూడా ఇప్పుడే సభావేదిక దగ్గర కొల్లు రవీంద్ర గారు మిగిలిన సీనియర్ నేతలందరూ కూడా సభావేదిక దగ్గర ఏర్పాట్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాటన్నిటిపై అయితే సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. వేదిక దగ్గర ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా క్షుణ్ణంగా వారంతా పరిశీలించారు. ఎక్కడికక్కడ ఏర్పాట్లన్నీ పరిశీలించి అవసరమైన సమీక్షలన్నీ జరిపి మిగిలినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా సమీక్ష నిర్వహించిన పరిస్థితి ఉంది. కేవలం ఒక 13 మందికి మాత్రమే ఈ లైన్ ద్వారా అయితే లోపలికి పంపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొన్ననే ఒక నకిలీ ఐపీఎస్ కలకలం రేపిన నేపథ్యంలో వీరందరికీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి అయితే లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితి ఉంది. మనతో అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. సార్, ఈరోజు పర్యటన గురించి ఆయన యాక్చువల్లీ బిజీ షెడ్యూల్ ఇవే కూడా పూర్తిగా వీవీఐపీ కేటాయించి నేను నేపథ్యంలో ఎవరిని కూడా ఈ ప్రాంతంలో అయితే అలౌ చేయని పరిస్థితి. కొద్ది రోజుల క్రితం ఒక నకిలీ ఐపీఎస్ కూడా ఈ ప్రాంతంలో వెలుగు చూడడంతో అందరికీ క్షుణ్ణంగా తనిఖీ చేసి అయితే లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే పర్యటన ఈరోజు మధ్యాహ్నంకి ప్రధాని మోడీ అయితే విచ్చేయనున్నారు. రోడ్ షో అయితే విశాఖపట్నం నగరంలో రోడ్ షో సాగనుంది. రోడ్ షో తర్వాత నేరుగా ఈ సభాస్థలకి అయితే వస్తారు. ఈ సభాస్థల్లో కేవలం 13 మంది మాత్రమే మనం చూపిస్తున్న ఈవీఏ ఏదైతే ఉందో ఈవీఏ ద్వారా కేవలం 13 మందికి మాత్రమే లోపల అయితే అలౌ చేస్తారు. ఎవరికి వేరేగా మొత్తంగా 27 గ్యాలరీలు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మొత్తంగా 3 లక్షల పైగా జనాలు వస్తారని అయితే ప్రాథమిక అంచనా అయితే ఉన్నప్పటికీ 3 ఉమ్మడి విశాఖ, ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం 3 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తుండడంతో ఆ ఫిగర్ కూడా ఇంకా అధికమయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 3 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వేలాదిగా అయితే పోలీసులు అయితే తరలి వచ్చారు. ఎవరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి చేయండి కూడా లోపలికి అలౌ చేసిన పరిస్థితి అయితే లేదు. ఇంకోవైపు కనీసం వ్యాలెట్లను కూడా ఎవరిని లోపలికి అలౌ చేయని పరిస్థితి. పూర్తిగా క్షుణ్ణంగా అన్ని తనిఖీ ఇస్తున్నారు. వ్యాలెట్లు లాంటివి కూడా ఎవరిని లోపలికి అలౌ చేయని పరిస్థితి. అంత క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అలౌ చేస్తున్నారు. నేటి మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ప్రధాని మోదీ విశాఖపట్నానికి రానున్నారు. ఇక్కడ భారీ రోడ్ షో అయితే జరగనుంది. రోడ్ షోలో ప్రధాని మోదీతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ ముగ్గురు కూడా ఈ రోడ్ షోలో అయితే పాల్గొన్నారు. అక్కడ నుంచి నేరుగా ఈ మార్గం ద్వారా లోపలికి అయితే అలౌ అవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి 2 గంటల పాటు అయితే ఈ సభ అయితే సాగనుంది. ఆ తర్వాత ప్రధాని మోదీ ఆ ప్రత్యేక విమానంలో ఆయన అయితే భువనేశ్వర్ అయితే వెళ్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరిద్దరు వేరే విమానాల ద్వారా వీరిద్దరు విజయవాడ అయితే పయమవుతున్న పరిస్థితి ఉంది. షెడ్యూల్ అయితే క్లియర్ కట్గా ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి పోలీసు ఆంక్షల మధ్య ప్రస్తుతం విశాఖపట్నం నగరం ఉందని అయితే చెప్పుకోవచ్చు. నేటి సాయంత్రానికి మోడీ వస్తారు. ఇప్పటికే అయితే విశాఖపట్నాన్ని పూర్తిగా తమ కంట్రోల్లోకి జాతీయ స్థాయి ఎస్పీజీ బలగాలతో పాటు రాష్ట్రంలో ఉన్న పోలీసులందరూ ప్రస్తుతం విశాఖపట్నంలో తిష్ట వేశారు. క్షుణ్ణంగా తిరిగి చేయింది. ప్రస్తుతం చీమ కూడా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అడుగుపెట్టే పరిస్థితి స్పష్టంగా కనిపించడం లేదు. విశాఖపట్నం ప్రాంతం నుంచి కెమెరా పర్సన్ ప్రసన్న కుమార్తో ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.